చూస్తే ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఉచిత ఇసుకపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేసింది. కొత్త ఇసుక విధానం తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటిదాకా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే లేబర్, రవాణా ఛార్జీలను వినియోగదారులే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఉచిత ఇసుకపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేసింది. కొత్త ఇసుక విధానం తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటిదాకా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే లేబర్, రవాణా ఛార్జీలను వినియోగదారులే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఉచిత ఇసుకపై ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఉచిత ఇసుక విధానం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 120 స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యమవుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయా స్టాక్ పాయింట్ల వద్ద హడావిడి ప్రారంభం అవడంతో ఈ మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో 2019-2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 ఇసుక పాలసీలను కూడా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటన ఆ జీవోలో పేర్కొంది. ఉచిత ఇసుకపై విధి విధానాలను ఖరారు చేస్తూ కూడా ఉత్తర్వుల్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు కూడా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లుగా కూడా పేర్కొంది. అంటే ఇసుక పాలసీ పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఈ మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అంటే రాష్ట్ర ఖజానాకు ₹1 కూడా అవసరం లేదు. ఇసుక ఏదైనా సరే అక్కడ ఛార్జీలు ఏదైతే తవ్వడం కానీ అదేవిధంగా రవాణా ఛార్జీలు మొత్తంగా కలిపి లబ్ధిదారు నుంచి తీసుకుని కేవలం ప్రభుత్వానికి ₹0 వంతున ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ, జాయింట్ కలెక్టర్ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులందరూ కూడా సభ్యులుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. జిల్లాలోని స్టాక్ పాయింట్ల నుంచి కూడా తక్షణం స్వాధీనం చేసుకోవాలని ఇసుక కమిటీలకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలో వివిధ స్టాక్ పాయింట్లో అందుబాటులో ఉన్నట్టుగా అంచనా వేసింది ప్రభుత్వం. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో కూడా డీసిల్టేషన్ ప్రక్రియ కూడా తక్షణం చేపట్టాలని కూడా ఆదేశించింది. డీసిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి జిల్లా స్థాయి కమిటీలకు కూడా ఈ ఉత్తర్వుల్లోనే ఆదేశాలు జారీ చేసింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ధారించే బాధ్యతలు కూడా జిల్లా కమిటీకి అప్పగించింది. అంటే డిస్టెన్స్ ఎంత ఉంటుందని దాని మీద ఈ ఖర్చు అనేది ఈ ఛార్జీలు అనేవి ఆధారపడుతుంటాయని కూడా స్పష్టం చేసింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడు, రవాణా ఛార్జీలు చెల్లింపుకు కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలి. ఎందుకంటే గతంలో మద్యం షాపుల వద్ద ఏదైతే డిజిటల్ విధానం తీసుకోకుండా చేసిన డబ్బులు ఎట్టిపోయాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి పూర్తి పారదర్శకంగా తాము ప్రవేశపెట్టే విధానం ఉండాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. భవన నిర్మాణానికి మినహా ఇతర ఏ అవసరాలకు కూడా ఇసుకను వినియోగించకూడదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలు భారీగా విధిస్తూ ఆ వివరాలను కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇసుక పాలసీకి సంబంధించి ఈ రోజు అంటే నూతన పాలసీ వచ్చే వరకు అంతవరకు కూడా ఈ పాలసీ అమల్లో ఉంటుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక సామాన్యులకు అందుబాటులోకి వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.